పబ్లిక్ డొమైన్లో ఉన్న పర్సన్ మీద ప్రతి ఒక్కరికి ఒపీనియన్ ఉంటుంది, కుటుంబ సభ్యులకి ఉండదు కదా అది. ఫైనల్గా ఇప్పుడు నేను ఎన్టీఆర్ గారు నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చారు. ఆయన ఫిల్మ్ స్టార్గా ఆయన పొలిటికల్ ఆస్పెక్ట్ నేను చేసినప్పుడు ఆయన్ని ఏడిపించి ఒక ఆయన్ని చంపారు. ఓకే, కారకులు అయ్యారు అనుకున్నాం. అలాంటప్పుడు ఎన్టీ రామారావు గారే చెప్పారు, ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు నమ్మద్దు, ఆడు తోడేలి ఏదో అలాంటిది ఏదో చెప్పారు. అలా చెప్పినా కూడా కుటుంబం అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇండివిజువల్స్, నేను వాళ్ళని అనట్లేదు. సో ఆ ఇంప్రెషన్ నాలో ఉంటుంది కదా, అది నా పాయింట్. ఓకే, నందమూరి ఫ్యామిలీ అంటే రామ్ గోపాల్ వర్మ గారికి అభిమానమేనా సార్? నందమూరి ఫ్యామిలీ ఎవరో అసలు నాకు తెలియదు అసలు. బాలయ్య గారు అదే బాలయ్య గారు యాక్టర్గా. జూనియర్ ఎన్టీఆర్ ఐ డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్, అంటే ఎన్టీ రామారావు గారి కనెక్షన్ తనకి మిగతా ఫ్యామిలీకి కనెక్షన్ ఉంటుంది నేను అనుకో. హరికృష్ణ గారు తెలుసా? తెలియదు. హరికృష్ణ గారు తెలియదు, నేను ఎప్పుడు కలవలేదు, నాకు రీసెర్చ్ చేయాలి. ఓకే, మీరు ఎవరుని ఎక్కువ ఇష్టపడేవారండి మీ విద్యాభ్యాసంలో? ఏ హీరోని? ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారు. ఓకే, సో ఆయన్ని ఒక లెవెల్లో ఊహించుకున్న రామ్ గోపాల్ వర్మ గారు ఆయన బాధలు, ఆయన కష్టాలు అది మీకు తీయడం నచ్చలేదు, అంతేనా? అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. టార్గెట్ చేయాలని తెలియదు కూడా తెలియదు నాకు, అబ్సల్యూట్గా నాకు పరిచయం అనేది ఏ విధమైన కనెక్షన్ లేదు. ఓకే, వ్యూహం విషయానికి వస్తే గతంలో మీరు లక్ష్మీ ఎన్టీఆర్ కరెక్ట్గా 2014 ఎన్నికల సమయంలో ఐ థింక్ రిలీజ్ చేసినట్టున్నారు. అవును. సో అది ప్లస్ అయింది 2019, సారీ 2019 కదా. ఎస్, ఎలక్షన్ ముందు. సో అది సెంటిమెంట్గా జగన్మోహన్ రెడ్డి గారికి వర్కౌట్ అయ్యింది. 24లో కూడా వ్యూహంతో మళ్ళీ ఒక సినిమా తీస్తే సెంటిమెంట్గా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే సినిమా వాళ్ళకి సెంటిమెంట్లు ఎక్కువ కదా. అది కూడా ఇందులో ఏమైనా ఉందా? నాకు అది ఐ కాంట్ సే, ఎందుకంటే నాకు ఫిల్మ్ మేకర్గా నాకున్న కెపాసిటీ తోటి నేను చెప్పదలుచుకుంది ఎంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను అనేది ఒకటే నాకు ఉంటుంది, కానీ ఐ కాంట్, అది చూసిన వాళ్ళు ఎంత కనెక్ట్ అవుతారు, ఎంత బిలీవబుల్గా ఉంది అనేది ఆ వ్యక్తి బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఐ కాంట్ ప్రెడిక్ట్ దట్. వ్యూహంలో ఏముంది సార్ అసలు? మీరు చూడండి ఉంటుంది చాలా, అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న స్టోరీ కదా అనుకుంటే నేను బిహైండ్ ద సీన్స్ చూపించాను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అక్కడ మీకు పబ్లిక్ డొమైన్లో జరిగిన ముఖ్య ఘట్టాలు, దాని వెనకాల ఏం వ్యూహాలు జరిగినాయి అది చేయటానికి ఎవరు చేశారు అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే మీరు టార్గెట్ చేసేది పవన్ కళ్యాణ్ గారినో లేదా చంద్రబాబు నాయుడు గారినో ఎక్కువగా టార్గెట్ చేశారు, వాళ్ళని కించపరుస్తా కొన్ని షార్ట్స్ ఉన్నాయి, కొన్ని వీడియోస్ రిలీజ్ అయినాయి. కించపరుస్తా అంటే ఏంటి అర్థం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు పొద్దున్న లెగిస్తే ప్రతి మనిషి నోరిప్పితే కించపరుస్తాడు ఎవరో ఒకరిని. దట్ ఈస్ ద టైం. మీడియా ఏం చేస్తుంది, మీరు టీవీ ఆన్ చేస్తే ఎవరో ఇంకెవరినో కించపరుస్తూ ఉంటారు. జగన్ సైకో, జగన్ గొడ్డలు తీసి చంపేశాడు, జగన్ దొంగ, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో ఇలా అందరూ చేసేది అదే కదా. సినిమా ఏంటి? మీడియం అది. మీరు మాట్లాడచ్చు, ఒక డిబేట్లో చెప్పచ్చు, ఇంటర్వ్యూలో చెప్పచ్చు, లేకపోతే సినిమా తీయచ్చు, లేకపోతే పేపర్లో రాయచ్చు. ఆల్ మీడియమ్స్ ఇవాళ మనం ఉన్న ఎలాంటి టైమ్స్లో ఉన్నామంటే ఇంకొకళ్ళ మీద కామెంట్ చేయడం తప్పిస్తే మనం ఇంకేం మాట్లాడలేదు. దట్ ఈస్ యాక్చువల్ ట్రూత్ ఆఫ్ లైఫ్. అలాగా ఆ ఒపీనియన్ చెప్పడం. ఒపీనియన్ అనేది మీరు ఎప్పటికైనా మీకు బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. మీరు ఎవరినో నమ్ముతారు, నేను ఎవరినో నమ్ముతాను. నా నమ్మకాన్ని నేను ప్రొటెక్ట్ చేసుకుంటా, మీ నమ్మకాన్ని నేను ఒక నెగిటివ్ కామెంట్ చేస్తాను. దట్ ఈస్ ఇట్. ప్రతి జీవితంలోని మంచి చెడు అనే రెండు అంశాలు ఉంటాయి, అది ఎవరైతే అవనివ్వండి, ఎంత గొప్పోడైనా సరే. సో వ్యూహం సినిమాలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి అని చూపిస్తుందా, చెడు అని చూపిస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి చెడు అని నేను ఒప్పుకున్నాను. మంచి చెడు అని లేబుల్స్ అయ్యి, దేనికోసం మంచి అనేది వేరు. మంచివాడు అంటాం. మంచివాడు అంటే ఎందుకు మంచివాడు, ఏం చేశాడు, ఏం చేశాడు అనేది నేను కన్విన్సింగ్గా చెప్పాలితే మంచా కాదా అని చూసేవాడు నిర్ణయించుకుంటాడు. నేను ఊరికనే మంచివాడు అని చెప్తే అయిపోతుంది కదా. ఇప్పుడు నేను ఫ్యాక్ట్ అనేది డిస్టార్ట్ చేయలేను, పబ్లిక్ డొమైన్లో ఉంటుంది అంత. ఓకే, అది పాజిటివ్ అవుతుందా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు నెగిటివ్ అవుతుందా మీ వ్యూహం ప్రకారం? పాజిటివ్ నెగిటివ్ ఎందుకు చెప్పలేనంటే థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కడికి ఈ సబ్జెక్ట్ మీద ఎంతో కొంత అండర్స్టాండింగ్ ఉంటుంది, లేకపోతే వాడు ఇలాంటి సినిమాకి రాడు కదా. ఇది రెగ్యులర్ సినిమా కాదు, మసాలా సినిమా కాదు ఇది. ఇట్ ఈస్ అబౌట్ రియల్ లైఫ్ పీపుల్, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. అప్పుడు అతను చూసినప్పుడు వాడి మనస్సులో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి ఎంత అండర్స్టాండింగ్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు నేను చెప్పిన విధంగా అతను కన్విన్స్ అవుతాడా లేదని అతని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో దట్ ఐ కెనాట్ ప్రిడిక్ట్. అది. సో ఈ సినిమాకి సంబంధించి, వ్యూహానికి సంబంధించి అన్ని అంశాలు ఇందులో ఉంటాయా? ఆర్జీవి గారు షూర్గా జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే జరుగుతున్న పొలిటికల్ సినారియాకి సంబంధించో ఇవన్నీ కూడా ఇందులో క్రోడీకరిస్తాయా? కొన్ని ఏమని ఎడిట్ అయినాయా?
ఎందుకంటే కోడికత్తి అనే అంశం అనివ్వండి, లేకపోతే వివేకా గారి హత్య అంశం అండి, ఇవన్నీ కూడా అందులో లేవు. ఏ ఉన్నాయి ఏ లేవు చెప్పలేనండి. ఉమ్, కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years జరిగిన స్టోరీలోంచి నేను ఒక 2 hours ఫిలిం చేయాలంటే ఆబ్వియస్లీ ఐ కాంట్ పుట్ ఎవ్రీథింగ్. అప్పుడు నేను ఏది రిలవెన్స్ ఉంది ఓకే. దీనికి, నేను చెప్పదలుచుకున్న పర్టికులర్ స్టోరీ ఆస్పెక్ట్లో ఉన్న రిలవెంట్ సీన్సే నేను తీసుకున్నాను. సో ఆర్థికంగా ఏమైనా సపోర్ట్ వచ్చిందా వైఎస్ఆర్సీపీ నుంచి ఈ వ్యూహానికి? చాలా మంది మాట్లాడేది వాళ్ళే తీస్తున్నారు. ప్రొడ్యూస్డ్ బై దాసరి కిరణ్. సో దీనికి వైఎస్ఆర్సీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎటువంటి సంబంధం లేదు. సో ఈ విషయంలో మీరు వెళ్ళి కలిసినట్టున్నారు కదండి జగన్ గారిని? ఈ విషయం అంటే నేను కొన్ని ఐ వాంటెడ్ టు నో సమ్ డీటెయిల్స్ అబౌట్ పిక్చర్ కోసం సంబంధించి. అంతే. అంతకు మించి పర్సనల్ గా ఆయన వ్యక్తిత్వం ఏ రకంగా ఉంటుంది? ఐ థింక్ ఇస్ ఎక్స్ట్రాడినరీ, చాలా కంట్రోల్డ్ అండ్ వెరీ గుడ్ డిమీనర్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో ఒక కైండ్ ఆఫ్ ఎ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ వైఫై ఆయన చుట్టూ ఉంటుందా దాంట్లో? కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా రకాలుగా మాట్లాడుతుంటారు? ఆయన ఇంట్లో అదో రకంగా ఉంటారు, ఆ టీవీలు బద్దలు కొట్టేస్తారంటారు, ఇంకోటి చేసేస్తారంటారు, ఏదో పబ్జీ ఆడుకుంటారంటారు, విపరీతంగా ఒక సీఎం మీద వస్తున్న కామెంట్స్. నేను చూసినప్పుడు అంతకన్నా మోర్ సటిల్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్ నేను చూడలేదు. అది నా పర్సనల్ ఇంటరాక్షన్లో నేను చూసింది అది. ఓకే. ఇవన్నీ టీవీలు బద్దలు కొడతారా ఎవరైనా అది చెప్తే ఇంకెవరైనా